హలో వివర్స్, ప్రస్తుతం మనతో ఉన్నారు భక్తి మార్క్ చైర్మన్ క్రియేటివ్ సొల్యూషన్స్ ఎస్ఎస్వివి ప్రసాద్ గారు. ప్రస్తుతం ఈయంతో మనం శ్రీశైల క్షేత్రంలోని వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఇప్పటి వరకు మనం శ్రీశైలం గురించి తెలుసుకున్నాం సార్. కానీ ఇష్టకామేశ్వరి అమ్మవారు, ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి అటవీ శాఖ వాళ్ళు కొన్ని నియమ నిబంధనలను పెట్టారు అంటారు. చాలా కొద్ది మందినే ప్రతిరోజు పంపిస్తారని కూడా అంటారు. సో ఇది ఎంత మోతాదులో ఉండొచ్చు సార్? ఇది యాక్చువల్గా ఇష్టకామేశ్వరి దేవి అంటే మన అమ్మవారే, పార్వతీదేవి రూపమే అక్కడ ఉంటుంది. చెంచులు పూజించేవాళ్ళు. సో అక్కడ ఏంటంటే అంత అటవీ ప్రాంతం, కోర్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి సేఫ్టీ రీజన్స్తో, దేనికంటే పులులు ఇవన్నీ కూడా వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా మూమెంట్ ఏరియా అది కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏంటంటే వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి బ్యాచెస్గా వెళ్ళటం అనేది మంచిది అని ఆ కంట్రోల్ అనేది ఒకటి. అంటే మన సేఫ్టీ ఆస్పెక్ట్స్లో సేమ్ టైం మనము ఆ యానిమల్స్కి ఏమి హాని చేయకుండా ఉండటానికని ఆ భద్రత అనేది అవసరం. అక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారికి మనం వెళ్ళి కోరుకుంటే అన్నీ జరుగుతాయి అని చెప్పి చెప్తారు. సో చాలామంది వెళ్తారు, ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తారు. ఫారెస్ట్ వల్ల గైడెన్స్ ప్రకారం అక్కడ క్యాంప్స్ ఇవన్నీ పెట్టుకొని ఆ టూర్లో వెళ్ళి చేసుకొని వస్తారు. సో దీనికి సామాన్య ప్రజలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎంతవరకు డబ్బు అందించవలసి ఉంటుంది? అది వాళ్ళు మామూలుగా నామినల్ ఇవి ఉంటుంది, వాళ్ళ సేఫ్టీ పెట్టినందుకు వాళ్ళది, అంతేగాని దాని మీద ఇంత అంత అనేది ఏమి ఉండదు. సో మరొక విషయం ఏంటంటే ఇప్పటికీ తెలియని రహస్యంగా ఉంది. ఇష్టకామేశ్వరి అమ్మవారిని అక్కడ గిరిజనులే ప్రతిష్టాపించారని కొందరు, లేదు అమ్మవారే స్వయంగా వెలిసిందని మరి కొందరు అంటారు. దీంట్లో ఉన్న రహస్యం ఏంటి సార్? రహస్యం అనేది వాళ్ళు చెంచులు అంతకుముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉంటున్నారు. ఈ అడవి ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అన్నీ చూసుకునేవాళ్ళు, అక్కడ అమ్మవారిది చూసుకునేవాళ్ళు. వాళ్ళు ప్రతిష్ఠించారా లేకపోతే స్వయంభూ అని కొంతమంది అంటారు. అలాగే పార్వతీ అమ్మవారి రూపం అక్కడ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఫలితాలు వస్తాయి. సో డెఫినెట్గా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. సో ఇంకా అది ఎవరు ప్రతిష్ఠించారు ఇవనే క్వశ్చన్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. అది రిలవెంట్. బట్ అమ్మవారి బ్లెస్సింగ్స్ పూజ చేసుకొని అక్కడికి వెళ్ళటమే చాలా అదృష్టం కింద భావించాలి. సో కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి అక్కడికి వెళ్ళటానికి. వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడ అనుభూతులు షేర్ చేయటం అనేది చెప్తా ఉన్నారు. సార్, ఇప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం దగ్గర ఉండే గిరిజనులు చాలా తక్కువ మోతాదులో ఉంటారు. వారికి వసతులు అనేవి ఎవరు కల్పిస్తారు సార్? గవర్నమెంట్ కల్పిస్తుందా లేకపోతే వాళ్ళంతటి వాళ్ళే కల్పించుకోవాలా? యాక్చువల్గా అక్కడే కాదు, మేము మాస్టర్ ప్లాన్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ఈ మొత్తం హిలీ రీజియన్లో ఉన్నటువంటి గిరిజనులు అంతా కూడా సంక్షేమంకి వాళ్ళు ఫుడ్ ఇవన్నీ కూడా ఏదో ఒకటి ప్రోడక్ట్స్ తీసుకొని, చెంచు మ్యూజియం ఒకటి ఉంది, అలాగే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా మార్కెటింగ్ ఒకటి, వాళ్ళ జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా వాళ్ళ జీవనాన్ని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు జీవించాలి. మన పద్ధతిలో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. వస్తారు, ఇక్కడ కొన్ని పెట్టుకుంటారు, అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ జీవనాన్ని మనం ట్రైబల్ దీన్ని మనం ఓన్గా వెళ్ళి మనం చేయకూడదు. వాళ్ళ అవసరాలు, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళ ఫండ్స్, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇప్పుడు విద్యా వైద్యం అనేది వాళ్ళకి ఉచితంగా అందుతుంది అంటారా? అందరికీ వాళ్ళకి డెఫినెట్గా స్కీమ్స్ అయితే రన్ అవుతున్నాయి, వాళ్ళకి ఉంటుంది.